ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆ టీం వదిలేసి వెళ్లిపోవడానికి ఫిక్స్ అయిపోయాడనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నాయి. అసలు హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ ని ఎందుకు వీడుతున్నాడు, వచ్చే ఏడాది ఐపీఎల్ లో అతను ఏ టీంలోకి వెళ్తున్నాడు, ట్రేడింగ్ జరగబోతుందా లేక ఆప్షన్ లోకి రాబోతున్నాడా, ఈ వీడియోలో లేటెస్ట్ అప్డేట్స్ అని క్లియర్ గా తెలిసేసుకుందాం. ఆల్రెడీ మనం దీని మీద ఒక వీడియో తీసాం అప్పట్లో, బట్ అది రూమర్సే. బట్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనే అనిపిస్తుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ మిస్ అవద్దు. ఇక అసలు మ్యాటర్లోకి వెళ్తే ఐపీఎల్ 2026 సీజన్ ముంబై ఇండియన్స్ కు ఒక నైట్ మేర్ లాంటిదని చెప్పాలి. ఆడిన 14 మ్యాచ్ల్లో కేవలం 4 మ్యాచ్లు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్ లో 9వ స్థానంలో నిలిచారు. అటు కెప్టెన్ గా ఇటు ప్లేయర్ గా హార్దిక్ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. 10 మ్యాచ్ల్లో కేవలం 206 రన్స్ చేసి కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. ప్రెజెంట్ ఉన్న రిపోర్ట్స్ ప్రకారం అయితే హార్దిక్ పాండ్యాకి తీవ్రమైన మానసిక ఒత్తిడి, అలసటతో ఉన్నాడట. పైగా ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్ లో సీనియర్స్ ప్లేయర్స్ ఎవరో హార్దిక్ కు సపోర్ట్ ఇవ్వట్లేదని, టీం అంతా గ్రూపులుగా విడిపోయిందని టాక్. ఇండియా టీం కు ఆడినప్పుడు తన నుంచి 100% కమిట్మెంట్ కోరుకునే సీనియర్లు తన కెప్టెన్ అయినప్పుడు మాత్రం సహకరించట్లేదని హార్దిక్ తీవ్రంగా హర్ట్ అయ్యాడని, అందుకే సీజన్ మధ్యలోనే తాను ముంబై ఇండియన్స్ కు వదిలేసి వెళ్లిపోతున్నట్లు మేనేజ్మెంట్ కు చెప్పేశాడట. ఇక ఇప్పుడు అందరి మైండ్ లోకి వచ్చే ఒక బిగ్ క్వశ్చన్, హార్దిక్ పాండ్యా వేరే టీం తో ట్రేడ్ అవబోతున్నాడా లేక మెగా ఆక్షన్ లోకి రాబోతున్నాడా? ప్రెజెంట్ ఉన్న సమాచారం ప్రకారం ముంబై ఇండియన్స్ అలాగే హార్దిక్ పాండ్యా పరస్పర అంగీకారాలతో విడిపోవడానికి రెడీ అయ్యారు. అంటే ముంబై ఇండియన్స్ టీం లోంచి హార్దిక్ ఇక చాప్టర్ క్లోజ్ అయిపోయిందని చెప్పాలి. మరి వచ్చే ఏడాది హార్దిక్ ఏ టీంలో కనిపిస్తాడు అనుకుంటున్నారు? ప్రస్తుతానికైతే 3 ఫ్రాంచైజీలు హార్దిక్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నాయని సమాచారం. ఫస్ట్ వచ్చేసి సిఎస్కే. రుతురాజ్ గైక్వాడ్ కు తోడుగా ఒక వరల్డ్ క్లాస్ ఇండియన్ ఆల్రౌండర్ ఉంటే బాగుంటుంది సిఎస్కే భావిస్తుంది. ప్రశాంతమైన వాతావరణం ఉండే సిఎస్కే లోకి వెళ్తే హార్దిక్ ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఇక సెకండ్ టీం వచ్చేసి కేకేఆర్. ఆల్రౌండర్స్ ని ఎక్కువగా ఇష్టపడే కేకేఆర్ కూడా హార్దిక్ ను ట్రేడ్ ద్వారా దక్కించుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇక మూడో టీం వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్. ఒక పవర్ఫుల్ ఇండియన్ మ్యాచ్ విన్నర్ అయిన కెప్టెన్సీ మెటీరియల్ కోసం చూస్తున్న ఢిల్లీ కూడా రేస్ లో ఉంది. సో ఈ 3 టీమ్స్ అయితే హార్దిక్ కోసం అయితే ప్లాన్స్ అయితే చేస్తున్నాయి. ఇక ఏది ఏమైనా ఆగస్టు లేదా సెప్టెంబర్ కల్లా హార్దిక్ పాండ్యా నెక్స్ట్ మూవ్ ఏంటనేది అఫీషియల్ గా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్ నుంచి తప్పుకోవడం హార్దిక్ కెరీర్ కు ప్లస్ అవుతుందా లేకపోతే గుజరాత్ టైటన్స్ లాంటి మ్యాజిక్ రిపీట్ చేస్తారా? మరి మీ అభిప్రాయం ప్రకారం హార్దిక్ పాండ్యా వచ్చేది ఐపీఎల్ టీమ్ లో ఆడితే బాగుంటుంది అనుకుంటున్నారు? సిఎస్కేనా, కేకేఆర్ లేకపోతే ఢిల్లీనా? కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.